డిఎస్సి అభ్యర్థులందరికీ శుభోదయం. ఈరోజు మనకి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు అని చెప్పేసి ఈనాడు లేదా సాక్షి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి న్యూస్ను ఒకసారి చూద్దాం. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు అంటే డేట్స్ మార్చారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు, పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడి. సో ఇక్కడ చూసేసరికి మనకి సాక్షి, అమరావతి హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామక పరీక్ష కోసం నిర్వహిస్తున్న 2024 పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుండి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించాలని నూతన షెడ్యూల్ను రూపొందించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీలు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటుగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ నెల 30 నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెట్ పరీక్షలను డిఎస్సి పరీక్షకు 4 వారాలు సమయం ఉండాలని హైకోర్టు, ఇదంతా మనకు తెలిసిందే. అయితే మెయిన్గా మనకి షెడ్యూల్ చూస్తే మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు అంటే రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో టీజీటీ సెకండరీ గ్రేడ్ టీచర్ అనేది ఫినిష్ చేస్తున్నారు ఎస్జిటీలు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని నిర్వహిస్తారు. ఓకే, మధ్యలో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి గురించే ఇన్ని రోజులు తర్జనభర్జనలు చేశారు. ఓకే, చాలా డిస్కషన్స్ నడిచినాయి అనమాట. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దీన్ని పట్టుదలగా తీసుకున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే, సరే చేస్తే బెనిఫిట్ జరిగిద్దా లేదా తర్వాత సంగతి, కానీ వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేయకపోతే వాళ్ళకి చాలా నష్టం జరిగిద్ది అనేటువంటి ఒపీనియన్తో కంపల్సరీగా ఈ ఎగ్జామ్స్ని ఫినిష్ చేయాల్సిందే అని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు. సో ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ అంటే పీఈటీ ప్రిన్సిపల్ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి చెప్తున్నారు. మార్చి 20 నుండి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లను ఎంచుకోవాల్సి ఉంది. వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. మార్చి 25 నుండి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఎస్సీకి మాత్రమే అర్హులు, మిగిలిన అంటే ఎస్జిటికి అర్హులు కాదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి సాక్షిలో ఉన్నటువంటి న్యూస్ అనమాట. ఇంకా మనకి దీనిలో కూడా ఈనాడులో కూడా ఉంది. ఈ నెల 30 నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్షలు అని చెప్పేసి ఇది కూడా ఇచ్చారు. ఉపాధ్యాయ నియామక పరీక్షలు టీఆర్టీ డిఎస్సిను మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు నిర్వహించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో షెడ్యూల్ మార్చారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీకి ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ వ్యాయామ డైరెక్టర్ ప్రిన్సిపల్ పోస్టులకు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ చాలా మందిలో డౌట్ ఏంటంటే, ఒకవేళ ఎలక్షన్లు వస్తే ఆగిపోతాయా మళ్ళీ ఇవి అంటే, సో ఒకసారి షెడ్యూల్ రిలీజ్ అయినాక ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆపరు. ఎందుకంటే అక్కడ కంపల్సరిగా ఇది కండక్ట్ చేస్తుంది మన విద్యాశాఖ అధికారులు అయినప్పటికీ కూడా దీనికి అసైన్ చేసింది టీసీఎస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళ పరీక్షల నిర్వహణ అంతా వాళ్ళది బాధ్యత. అధికారులు మ్యాక్సిమం తక్కువ ఉంటారు. ఓకే, అందరూ అవసరం లేదు. కాబట్టి ఎగ్జామ్స్ అనేవి మ్యాక్సిమం ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏం లేవు, కనబడట్లేదు. కాబట్టి సో మంచి టైం దొరికింది కాబట్టి ప్రిపరేషన్ అయితే గట్టిగా కొనసాగించండి. ఓకే, అంతవరకు మళ్ళీ ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ కలుసుకుందాం. సో సెలవు.